ఈ నిబంధనలు అవి పెట్టకుండా రా రైస్ అని పారాబాయిల్ రైస్ అని నిబంధనలు పెట్టకుండా గతంలో ఎట్లా కొంటూ వచ్చినరో అట్లే కొనండి అని ఒకసారి కాదు 10 సార్లు అడిగితే ఫైనల్గా మాకు అర్థమైంది ఏంటంటే వీళ్ళు ఒక మూర్ఖ ప్రభుత్వం, ఈ కేంద్రంలో ఉన్నది ఒక మూర్ఖ ప్రభుత్వం, రైతు వ్యతిరేక ప్రభుత్వం, ఒక పిచ్చి ప్రభుత్వం, తలాతోక ఆలోచన అసలే లేని ప్రభుత్వం, కేంద్రంలో అసలు రైతుల పట్ల కనీస ప్రేమ కానీ దయ కానీ లేని ప్రభుత్వం, కార్పొరేట్లకు వత్తాసు పలికే ప్రభుత్వం తప్ప రైతుల పక్షాన మాత్రం ఏమాత్రం మనసు చేసుకొని ఆలోచించే ప్రభుత్వం కాదు అని మాకు అర్థమై కూడా మేము వెనక్కి వచ్చి రాష్ట్రంలోని రైతన్నలకు మా వ్యవసాయ శాఖ మంత్రి గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పినారు. కేంద్రంతో చేయాల్సిన ప్రయత్నాలు అన్నీ చేసినాక, యాసంగిలో మేము వడ్లు కొనమని వాళ్ళు చెప్పినాక, మేము బియ్యం ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు బియ్యం కొనమని చెప్పినాక ఇక్కడికి వచ్చి మా వ్యవసాయ శాఖ మంత్రి గారు నిరంజన్ రెడ్డి గారు చాలా అర్ధంగా చాలా అర్థవంతంగా దాదాపు ఒక 40 నిమిషాల పత్రికా సమావేశం పెట్టి ఇక్కడ హైదరాబాద్లో రాష్ట్రంలోని రైతన్నలకు విజ్ఞప్తి చేసినారు. కేంద్ర ప్రభుత్వము కొనను అంటున్నది, యాసంగిలో దయచేసి వడ్లు వేయకండి, వడ్లు పండించకండి, ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్ళండి అని చెప్పి మా వ్యవసాయ శాఖ మంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వ పక్షాన రాష్ట్ర రైతులకు విజ్ఞప్తి చేస్తే ఆనాడు ప్రతిపక్షాల నాయకులు, ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ నాయకులు నోటికొచ్చినట్టు మాట్లాడినారు. మా వ్యవసాయ శాఖ మంత్రి గారికి ఏం తెలియదు, అసలు తెలంగాణ ప్రభుత్వానికి ఏం తెలియదు అని చాలా ఇష్టం వచ్చినట్టు నోటికొచ్చినట్టు వారు మాట్లాడినారు. ఏమేమి మాట్లాడినో ఒకసారి ముందుగా నేను మీకు చూపెట్టాలి. మేమేమో యాసంగిలో వడ్లు వేయకండి అని మేం చెప్తే ఇక వాళ్ళు మాట్లాడిన మాటలు ఎట్లున్నాయంటే ఇట్లున్నాయి. ఇక ఈయన రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రికి సంబంధం లేదు, కేంద్రాన్ని ఒప్పించే బాధ్యత నాది, కేంద్రాన్ని ఒప్పించే బాధ్యత నాది. తెలంగాణ రాష్ట్రంలో రైతు పండించిన ప్రతి గింజను కొనిపించే బాధ్యతను రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా నేను తీసుకుంటా. ముఖ్యమంత్రిని పట్టించుకోకండి, రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా ఆ బాధ్యత నాది. ఇది ఒక్కసారి కాదు మాట్లాడింది ఏదో కిషన్ రెడ్డి గారి పేరు నేను చెప్పిన, పండించిన ప్రతి గింజ కొనే బాధ్యత మాది. మేం మాట ఇస్తున్నాం, ముఖ్యమంత్రి మాటలు నమ్మి మోసపోకండి అని చెప్పి క్లియర్ గా ఆ రోజు చెప్పినాం. దానికి కట్టుబడి ఉన్నాం. ఇలా దీనికి అనుగుణంగా మా కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ గారు పార్లమెంట్ లో కూడా ప్రకటన చేశారు. దాన్ని గుర్తుంచుకోవాలి. దాంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం ఒకసారి కాదు, అనాలోచితంగా ఆవేశంలో ఏదో మాట్లాడిండో అర్థం లేకుండా అంటే అట కాదు. ఒకసారి కాదు, 3 సందర్భాల్లో ఈయన గౌరవ ఎంపీ గారు కేంద్రంలో అధికారంలో భారతీయ జనతా ప్రభుత్వం మేము హామీ ఇస్తున్నాం, పక్కా రైతులు రాష్ట్ర ముఖ్యమంత్రి వెంటనే సమావేశం ఏర్పాటు చేసుకో, ఓ ప్రణాళిక తయారు చేసుకో, ఈ యాసంగిలో పంట ఎంత వస్తుంది, ఎంత కేంద్రానికి ఇవ్వదలుచుకున్నావు వెంటనే స్పష్టం చేయి, కేంద్రానికి లేఖ రాయి, ఒప్పించే బాధ్యతను భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా మా నాయకులందరూ మేము తీసుకుంటాం. ఇది 3 సార్లు వివిధ సందర్భాల్లో ఈ ఆవేశపరుడైన ఒక నాయకుడు మాట్లాడింది. రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు, కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు, పార్లమెంట్లో తెల్లారలేస్తే నాకు బాగా పతారు ఉంది, పలుకుబడి ఉంది, మా కేంద్ర ప్రభుత్వాన్ని నేను ఒప్పిస్తా అని ఈయన మాట్లాడాడు. సరే, ఈయన మీద కొన్ని అనుమానాలు ఉన్నాయి, ఈయన మానసిక పరిస్థితి మీద కూడా కొన్ని అనుమానాలు మాకున్నాయి. ఈయన మాట్లాడిండు, సరే ఈయనకు ఆలోచన లేదు, బాధ్యత లేదు, ఈయన తలాతోక లేకుండా మాట్లాడతాడు అనుకుంటే ఇంకొక ఆయన ఉన్నాడు. కేంద్రంలో ఈరోజు కేబినెట్ మంత్రిగా ఉన్న వ్యక్తి ఎవరు, గౌరవనీయులు పెద్దలు రాష్ట్రం నుంచి ఈరోజు కేంద్రంలో ప్రాతినిధ్యం వహిస్తున్న కిషన్ రెడ్డి గారు. ఇది వారు మాట్లాడిన మాట. किसान के द्वारा जो राइस प्रोडक्शन होते हैं, उस राइस को, चावल को, पैडी को केंद्र सरकार के द्वारा వీడియో రావట్లేదా, మళ్ళా పెడదాం. कल मैं तेलंगाना का किसान के द्वारा प्रोडक्शन होते हैं, उस राइस को, चावल को, पैडी को केंद्र सरकार के द्वारा खरीदने का सिलसिला चलता है. मैं कल यही बताया, जो एग्जिस्टिंग जो क्रॉप है जितने भी, वो वाइल्ड राइस हो, रा राइस हो, केंद्र सरकार पूरा भारत सरकार खरीदने वाले हैं.
ఏమంటాడంటే అయినా కిషన్ రెడ్డి గారు హిందీలో చెప్పిండు. ఏం చెప్తాడంటే భారత ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఆనవాయితీగా బియ్యం కొంటది. ఈ యాసంగిలో కూడా రా రైస్ వండించిన బాయిల్డ్ రైస్ వండించిన కేంద్ర ప్రభుత్వమే కొంటది, ప్రతి గింజ కొంటది. ఇది ఆయన చెప్పిన మాట. సో రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడేమో ముఖ్యమంత్రిని పట్టించుకోకండి, రాష్ట్ర ప్రభుత్వాన్ని పట్టించుకోకండి, వాళ్ళతో అవసరమే లేదు, వాళ్ళకి సంబంధమే లేదు, కొనిపిస్తాను ఆయన మాట్లాడతాడు. కేంద్ర మంత్రి గారు స్వయంగా కేంద్ర కేబినెట్లో ఉన్న కిషన్ రెడ్డి గారు, తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కిషన్ రెడ్డి గారేమో రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడుతున్నది తప్పన్నట్టు, మాకు పీయూష్ గోయల్ చెప్పింది మాకు అర్థం కాలేదన్నట్టు, ఆయన ఒక్కరికే హిందీ వచ్చన్నట్టు, మాకు రాదన్నట్టు ఆయన ఏమంటాడు, రా రైస్ హో యా బాయిల్డ్ రైస్ హో కేంద్ర సర్కార్ ఖరీదేగి అని చెప్పి ఆయన మాట్లాడతాడు. ఇది జరిగింది. ఇది కరెక్ట్గా పోయిన సంవత్సరం నవంబర్ మాసంలో ఇదన్ని ప్రయత్నాలు చేసిన తర్వాత, కేంద్ర మంత్రులను పలు దఫాలుగా కలిసిన తర్వాత, రాష్ట్రంలోని రైతన్న నష్టపోకూడదు, రాష్ట్రంలోని రైతన్నకి ఇబ్బంది రాకూడదన్న ఉద్దేశంతో మేమందరం కలిసి జిల్లా కేంద్రాల్లో పోయిన నవంబర్ 2021 నవంబర్ 12 నాడు అన్ని జిల్లా కేంద్రాల్లో, అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో మా ఎమ్మెల్యేలు, మంత్రులు అందరం ధర్నా చేసినాం, కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినాం. మీరు చెప్పేది కరెక్టా, లేక ఇక్కడ ఆడ ఢిల్లీ బీజేపీ కరెక్టా, ఇక్కడ మాట్లాడుతున్న సిల్లీ బీజేపీ కరెక్టా, ఎవరు కరెక్ట్ చెప్పండి, కన్ఫ్యూజ్ చేయకండి మీరు రైతులను. కొంటరా కొనరా యాసంగిల వడ్లు, భారతదేశం మొత్తం ఒకటే పాలసీ ఉండాలి, వన్ నేషన్ వన్ రేషన్ అంటారు, మరి వన్ నేషన్ వన్ ప్రొక్యూర్మెంట్ ఎందుకు ఉండదు? పంజాబ్లో వడ్లు కొంటరెట్లా, తెలంగాణలో కొనరెట్లా అని చెప్పి మేము పంచాయతీ పెట్టినాం. నవంబర్ 12 నాడు వీధులు ఎక్కినాం. ప్రతి నియోజకవర్గంలో దాదాపు 5-6 వేల మంది రైతులతో మా శాసనసభ్యులు బైఠాయించినారు. కేంద్ర ప్రభుత్వం తమ వైఖరి చెప్పాలని చెప్పి కూడా డిమాండ్ చేసినాం. మేము డిమాండ్ చేసిన ప్రతిసారి ఇట్లాంటి మాటలు, ఈ పిచ్చి ప్రేలాపనలే ఇక్కడ పిచ్చి బీజేపీ మాట్లాడింది. లోకల్గా ఉండే తెలంగాణ బీజేపీ, ఇక్కడ ఉండే తలాతోకాలేని నాయకులు, వీళ్ళకు అత్తపత్త లేదు, తలాతోకా లేదు. ఈ నాయకులు మాట్లాడిన మాటలు అసలు రాష్ట్రానికి సంబంధమే లేదు. మీరు వరే వేయండి, కొనిపించే బాధ్యత మాది, మీరు వరే వేయండి, ఎట్లా కొనడో చూస్తాం, మెడలు వంచుతాం, కొనేది మేము, ఆఖరి గింజ దాకా కొంటాం, ప్రణాళిక ఇయ్యండి అని ఒక ఆయన. ఇంకొక ఆయననేమో రా రైస్ అయినా బాయిల్డ్ రైస్ అయినా మేమే కొంటామని స్వయంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పిన మాట ఇప్పుడే మీరు విన్నారు. ఇది ఇట్లా జరిగింది. జరిగిన తర్వాత మేము ఆఖరికి మా ముఖ్యమంత్రి గారికి, ఎందుకంటే ఈ కన్ఫ్యూజన్ ఛేదించాలి, ఈ అయోమయ వ్యవస్థ నుంచి రైతులను బయటేయాలని చెప్పి స్వయంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ఒక్కసారి కూడా వీధికెక్కి వీధుల్లో హర్తాలు చేయలేదు. కానీ లక్షలాది మంది రైతుల సమస్య కాబట్టి నవంబర్ 12న మా శాసనసభ్యులు ధర్నాలు చేసిన తర్వాత నవంబర్ 18 తారీఖు నాడు ఇందిరా పార్క్ దగ్గర, ధర్నా చౌక్ దగ్గర స్వయంగా ముఖ్యమంత్రి గారు, మొత్తం రాష్ట్ర కేబినెట్, రాష్ట్రంలో ఉండే శాసనసభ్యులు అందరం కలిసి ధర్నా చౌక్లో కూర్చొని ఆ రోజు కూడా నిరసన చెప్పినాం. ఢిల్లీ బీజేపీ చెప్పేది కరెక్టా, గల్లీలో ఉండే ఈ సిల్లీ బీజేపీ కరెక్టా, ఎవరు చెప్పేది కరెక్టు, రాష్ట్ర రైతులను అయోమయం చేయకండి, వరి వేయకండి అని మేము చెప్తున్నాం, వేయమని మీరు చెప్తున్నారు, బాయిల్డ్ రైస్ కొనా అని అంటున్నారు వాళ్ళు అని మేము చెప్తున్నాం, పక్కాగా కొంటామని ఇక్కడ గల్లీలో బీజేపీ చెప్తున్నది. ఈ అయోమయాన్ని ఛేదించండి అని చెప్పి స్వయంగా ముఖ్యమంత్రి గారు ఆ రోజు ఇందిరా పార్క్ దగ్గర ధర్నా కూర్చున్నారు. కూర్చున్న తర్వాత జరిగింది మీకు తెలుసు. మా మాట మన్నించి రైతులు దగ్గర ఒక 15 లక్షల ఎకరాల్లో ఈసారి తగ్గించారు. పోయిన యాసంగికి ఈ యాసంగికి చూస్తే 15 లక్షల ఎకరాల్లో వరి వేయలేదు, ప్రత్యామ్నాయ పంటల వైపు పోయినారు. కానీ ఒక 35-36 లక్షల ఎకరాల దాకా ఇప్పటికి కూడా వరి వేసినారు. ఎందుకు? ఈ కన్ఫ్యూజన్ వీళ్ళు క్రియేట్ చేయడం వల్ల. మేము ఒకటి చెప్తే వీళ్ళు ఒకటి చెప్పి రైతులను అనవసరంగా రెచ్చగొట్టి వీళ్ళు కొనరు అని మేము మొత్తుకోంగా, మేము నెత్తునోరు బాదుకోంగా ఆనాడు ఈ కన్ఫ్యూజన్ క్రియేట్ చేసింది ఇక్కడ ఉండే ఈ బండి సంజయ్ అంటే ఆయన, ఈ కిషన్ రెడ్డి అంటే ఆయన. ఇవాళ మేమేమో మరి ఇప్పుడు ఆ పంటలు కోతకు వచ్చినాయి. మరి ఎవరు కొనాలి ఈ పంటలు? ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నేను కొనా అంటున్నది, స్పష్టంగా చెప్తున్నది. ఇక నిన్న కేంద్ర మంత్రి మాట్లాడతారు, ఇక ఈయన మాట్లాడింది కూడా మీరు వినాలి దయచేసి. अगर आप प्योर राइस के फॉर्म में जो क्वालिटी स्पेसिफिकेशन है उसके तहत आप कितनी क्वांटिटी सरप्लस से देंगे, केंद्र सरकार उसको खरीदेगी बिना कोई संदेह के। मैं ये स्पष्ट कर रहा हूं सभी को। लेकिन ఏమంటాడంటే నేను రా రైస్ అయితే కొంటా, ఇది నిన్న కేంద్ర మంత్రి చెప్పిన మాట. ఇంకా దారుణమైన మనిషి ఆయన, ఎంత మాట మాట్లాడుతాడంటే ఇది వినండి. कि समझना ही नहीं है तो ना समझ के बारे में तो मेरे पास कोई इलाज नहीं है। ఏమంటాడంటే అదే స్పీచ్లో నిన్న కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఏమంటాడంటే
నా समझ के लिए तो मेरे पास कुछ है ही नहीं అంటే తెలివి తక్కువల గురించి నేను చెప్పేదేం లేదు. నేను చెప్తున్నా, స్పష్టంగా చెప్తున్నా. నా సమజ్ అంటే తెలివి తక్కువ ఉన్నోళ్ళు, అర్థం కానోళ్ళు, అర్థం చేసుకోలేని వాళ్ళు ఉంటే వాళ్ళ గురించి నేను చేయగలిగింది ఏమీ లేదు. నేను అడుగుతా ఉన్నా పీయూష్ గోయల్ని, కేంద్ర ప్రభుత్వాన్ని, ఎవడు నా సమజ్? తెలంగాణ రైతు నా సమజా? తెలంగాణ ప్రభుత్వం నా సమజా? లేక నీ బుర్ర తక్కువ, బుద్ధి తక్కువ, నీ బండి సంజయ్ అనే ఒక దౌర్భాగ్యుడు, కిషన్ రెడ్డి అనే ఒక పనికిమాలిన మంత్రి, వాళ్ళు నా సమజా? ఎవరినంటావు నువ్వు? ఎంత అహంకారం నీకు, ఎంత కావరం నీకు, అసలు నాకు అర్థం కాదు. మేము మంత్రులం స్వయంగా పోతే నీ ఆఫీసులో 4 గంటలు పడిగాపులు కాస్తే ఆ రోజు మమ్మల్ని పట్టుకొని ఏమన్నావు నువ్వు? మొహం పట్టుకొని పని లేదా మీకు? ఊకుక ఢిల్లీకి వస్తారంటావు. ఎందుకు వస్తాం మేము? పని లేక నా ఢిల్లీకి వచ్చేది? నువ్వు మంత్రి ఉన్నావు, నిన్ను కలిస్తే మా రైతులకు ఏమైనా లాభం అవుతుందేమో. మీ సిల్లీ బీజేపీ, తెలంగాణలో ఉండే చిల్లర బీజేపీ ఏదైతుందో వాళ్ళు చిల్లర మాటలు మాట్లాడి రైతులను కన్ఫ్యూజ్ చేస్తున్నారు. నువ్వన్న సక్క చెప్పవా అని మేము ఒకసారి అదిగో ఇదే ప్రశాంత్ రెడ్డి గారు, ఇదే దయాకర్ రావు గారు, గంగుల కమలాకర్ గారు, ఇదే శ్రీనివాస్ గౌడ్ గారు 5-6 వారం రోజులు ఉన్నాం అక్కడ. నీ అపాయింట్మెంట్ ఒకరోజు కాకపోతే మరొక రోజు మా ఎంపీలు రోజు పార్లమెంట్లో కొట్లాడుతూ ఉన్నారు, స్పష్టత ఇవ్వండి అని. నా సమజ్ అని మాట్లాడతాడు. నిన్న మళ్ళీ దారుణంగా, ఇంకా దారుణంగా ఏమంటాడు? మా ఎంపీలు పోతే, మా మంత్రులు పోతే ఆ నూకలేదో మీరే తినండి, తెలంగాణ ప్రజలకి నూకలు తినడం నేర్పియండి. ఇదా అహంకారం? ఇంత కండకావురమా? ఇట్ట మాట్లాడతారా నోటికి వచ్చినట్టు? నీ బీజేపీ నాయకులే, నీ దౌర్భాగ్యపు పార్టీ నాయకులే ఇక్కడ రైతులను రెచ్చగొట్టి అనవసరంగా వాళ్ళని వాళ్ళు మీరు వడ్లు కొనరని చెప్పి మేము చెప్తుంటే అనవసరంగా రెచ్చగొట్టి ఇలా వడ్లు ఏపిస్త్రీ, ఇలా కొనమని చేతులు ఎత్తేస్తుంది. మరి ఇలా పరిస్థితి కారణం ఎవరు? కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుంది ఆ బాధ్యత. నిన్న మొన్నటిదాకా బీరాలు బలికిన ఈ దౌర్భాగ్యులు తీసుకుంటారా? కొంటాం, మీరు వేయండి, ముఖ్యమంత్రికి సంబంధం లేదు, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదు అని డైలాగులు కొట్టిన దౌర్భాగ్యుడు తీసుకుంటాడా? ఎవరు తీసుకుంటారు? అందుకే మేము నిర్ణయం తీసుకున్నాం, వీళ్ళని వదిలిపెట్టాం, వీళ్ళంతా చూస్తాం. ఎందుకంటే తెలంగాణ రైతులను, తెలంగాణ పౌరులను అవమానించిన తర్వాత వాళ్ళు ఎవరైనా సరే వదిలిపెట్టే ప్రసక్తే లేదు. అందుకే ఏం చేసినాము, మళ్ళొకసారి కేంద్ర ప్రభుత్వం తెలవాలా, ఇక్కడ వాస్తవిక పరిస్థితి, క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితి తెలవాలన్న ఉద్దేశంతో రాష్ట్రంలోని ప్రతి గ్రామ పంచాయతీ 12,769 గ్రామ పంచాయతీలు ఉంటే ప్రతి గ్రామ పంచాయతీ నుంచి తీర్మానం చేసి పంపించినాం. మొత్తం తీర్మానాల కాపీలు ప్రధానమంత్రికి, పీయూష్ గోయల్కి పంపించినాం. ఏమని? ఖచ్చితంగా యాసంగిల వడ్లు కొంటామన్నారు, మీరు కొని తీరాల్సిందే. మీ నాయకులే చెప్పిండ్రు, మీ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చెప్పిండు, మీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పిండు, బాయిల్ రైస్ కొంటాం, రా రైస్ కొంటాం, అన్ని కొంటామని చెప్పిండ్రు. మిమ్మల్ని నమ్మి వేసినాం, మరి కొనండి అని ప్రతి గ్రామ పంచాయతీ తీర్మానం చేసింది. తర్వాత ప్రతి మండల పరిషత్తులో తీర్మానం చేసి పంపించినాం, ప్రతి మున్సిపాలిటీలో తీర్మానం చేసినాం. రాష్ట్రంలో 141 మున్సిపాలిటీలు, హైదరాబాద్ మినహాయించి 141 మున్సిపాలిటీలో తీర్మానం చేసి పంపించినాం. 32 జిల్లా పరిషత్లు ఉంటే 32 జిల్లా పరిషత్లు తీర్మానం చేసి పంపించినాం. రాష్ట్రంలోని స్థానిక ప్రభుత్వాలు ఏవైతే ఉంటాయో, గ్రామ పంచాయతీలు, మండల పరిషత్లు, జిల్లా పరిషత్లు, మున్సిపాలిటీలు, ప్రతి దగ్గర నుంచి తీర్మానం చేసినాం. రాష్ట్రంలో ఉండే 1100 పైచిలకు సహకార ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, పిఎస్సిఎస్లు, ప్రైమరీ అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీస్, వాళ్ళు తీర్మానాలు చేసి పంపించినారు. రాష్ట్ర రైతుల పక్షాన, రాష్ట్రంలోని లక్షలాది మంది రైతుల మనోభావాల పక్షాన, మనోభావాలను తెలియజెప్పాలన్న ఉద్దేశంతో వారికి, పీయూష్ గోయల్ గారికి, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి తీర్మానాల ప్రతులు పంపించినాం, రిక్వెస్ట్ చేసినాం. అయ్యా ఇగో మీరే చెప్పినారు, మరి వేసినాం, కొనండి, ఇప్పుడు ఆదేశం ఇవ్వండి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి. కానీ తీర్మానాలు పంపించి ఇప్పటికి దాదాపు 4-5-6 రోజులు అవుతాను. ఇక పంటలు కోతలకు వచ్చే టైము ఇంకో వారం 10 రోజులు అయితే పంటలు కోతలకు వచ్చే టైం వస్తూ ఉంది. అందుకే మరి ఉలుకు పలుకు లేదు, దున్నపోతు మీద వానబడ్డ చందంగా ఈ కేంద్ర ప్రభుత్వ వ్యవహారం ఏదైతే ఉన్నదో దీన్ని ఎండగట్టాలి అని చెప్పి టీఆర్ఎస్ పార్టీ పరంగానే నిర్ణయం తీసుకున్నాం. తెలంగాణ రైతులను అవమానించిన ఈ పార్టీ ఏదైతే ఉందో భారతీయ జనతా పార్టీ, తెలంగాణ ప్రజలను అవమానించిన భారతీయ జనతా పార్టీ, నూకలు తినండి, నూకలు తినిపించడం నేర్పియండి అని మాట్లాడే మాటలు, ఇష్టం వచ్చినట్టు మీకు పని లేదా అని చెప్పి మా మంత్రులను అవమానించే విధంగా, రైతుల పక్షాన పోయిన మంత్రుల్ని మీకు పని లేదా, ఢిల్లీకి ఊరికూరికే వస్తున్నారు, ఇక్కడ పడిగాపులు కాస్తున్నారు అని అవమానించే విధంగా మాట్లాడిన మాటలు, అన్నింటికీ మించి లక్షలాది మంది రైతుల ఉసురు పోసుకునే విధంగా వాళ్ళను రెచ్చగొట్టి మాయమాటలు చెప్పి రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తే ఆ విజ్ఞప్తిని పూర్తి స్థాయిలో రైతులలో ఒక అయోమయాన్ని సృష్టించి వాళ్ళు వడ్లేసే విధంగా ఇవాళ రెచ్చగొట్టే మాటలు మాట్లాడిన దానికి ఇవన్నీ కూడా ప్రజల ముందు బయటపెట్టి, ఇప్పుడు నేను బయటపెట్టిన వీడియోలన్నీ మళ్ళీ ప్రజల ముందు బయటపెట్టి ఏం పరిస్థితి, ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది ఎండగట్టాలన్న ఉద్దేశంతో
టీఆర్ఎస్ పార్టీ పరంగా ఒక ఉద్యమ కార్యాచరణ తీసుకుంటా ఉన్నాం, ఒక యాక్షన్ ప్రోగ్రామ్ తీసుకుంటా ఉన్నాం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.